Hey guys, let's make vegetable pulao. మనం ఫస్ట్ అయితే అన్ని వెజిటేబుల్స్ మనకు కావాల్సినవన్నిటిని కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం. వెజిటేబుల్స్ని కొద్దిగా లావుగానే కట్ చేసుకోండి గైస్, ఎందుకంటే ప్రెషర్ కుక్కర్లో ఉడకబెడతాం కాబట్టి బాయిల్ అయిపోతుంది. నేనైతే క్యారెట్, పొటాటో, ఆనియన్స్, చిల్లీ, క్యాలీఫ్లవర్ ఈ వెజిటేబుల్స్ అయితే తీసుకున్నాను గైస్. బీన్స్ అనేవి ఆప్షనల్, బట్ వేస్తే ఇంకొద్ది ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. ఈ ప్లేట్లో చూపించిన మసాలా ఐటమ్స్ వరకు అయితే సరిపోతాయి గైస్. పొయ్యి వెలిగించి ఒక రైస్ కుక్కర్ బౌల్ని పొయ్యి మీద పెట్టేసి 2 tables ఆఫ్ గీ, వీడియోలో చూపించినట్టు 1 by 1 మసాలా ఐటమ్స్ అన్ని యాడ్ చేయండి. మసాలా దినుసులు ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేయండి గైస్. ఆనియన్స్ అనేవి ఫ్రై అయిన తర్వాత ఫస్ట్ అల్లం వేయండి. అల్లం ఫ్రై అయిన తర్వాత రిమైనింగ్ వెజిటేబుల్స్ అన్ని యాడ్ చేయండి. వెజిటేబుల్స్ ఫ్రై అయిన తర్వాత 1 by 1 మసాలా పౌడర్ అనేది యాడ్ చేయండి గైస్. లాస్ట్లో కొద్దిగా కర్డ్ యాడ్ చేయండి గైస్. కర్డ్ యాడ్ చేయడం వల్ల కింద గ్రేవీగా వస్తుంది మనకి. వెజిటేబుల్స్కి మసాలా పట్టిన తర్వాత 1 cup బాస్మతి రైస్కి 1.5 cup వాటర్ పోయండి గైస్. బాస్మతి రైస్ అయితే 1 hour నానబెట్టండి. లాస్ట్లో లెమన్ యాడ్ చేయండి గైస్. తర్వాత వాటర్ని ఇలా బబుల్గా వచ్చిన తర్వాత మీరు రైస్ యాడ్ చేయండి. అప్పుడే రైస్ అనేది మంచిగా కుక్ అవుతుంది. విజిల్ లేకుండా మూత పెట్టి 10 minutes హై ఫ్లేమ్లో అండ్ 20 minutes లో ఫ్లేమ్లో కుక్ చేయండి గైస్. ఫైనల్గా రైస్ అయితే కుక్ అయిపోయి ఇలా ఫ్లవర్ లాగా కనిపిస్తుంది గైస్. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రవీణ్ వర్డ్.